హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నవ్వు వస్తూ ఉంది. దేనికో తెలుసా? లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం చేయాలి అని టీడీపీ నాయకులు వంతపాడుతుంటే, ఒక మహానాయకుడు ఏకంగా లోకేష్ బాబు ప్రధాని కూడా అయిపోతాడు అని ఆయన నిన్న మీడియాలో చెప్పడం జరిగింది. ఆ నాయకుడు ఎవరో కాదు, ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి కొడుకు రవితేజ. ఒక మాజీ మంత్రి కొడుకు రవితేజ అనే అబ్బాయి ఏకంగా లోకేష్ బాబు ప్రధాని కూడా అయిపోతాడు అని ఆయన కామెంట్లు వింటుంటే నవ్వు వస్తుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ నాయకుల చేత ఈ విధంగా చేపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని పొమ్మనలేక పొగబెట్టి రెచ్చగొడుతున్నారు అని అయితే క్లియర్గా పిక్చర్ అయితే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య నాకు అధికారులు స్పందించట్లేదు, నేను చెప్తే నా మాట వినట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో పడినా ఆయన కోపడటం జరుగుతూ ఉంది. ఏకంగా నేను ప్రజలకు క్షమాపణ చెప్పాను, తొక్కిసలాట ఘటనలో ఇంతమంది చనిపోతే ఈఓ మరియు చైర్మన్ క్షమాపణ చెప్పాలి, వీళ్ళు ఎందుకు క్షమాపణ చెప్పరు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా, తప్పు జరిగినప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ప్రభుత్వం వల్లే కదా, మీ వల్లే కదా తప్పు జరిగింది అని ఆయన గోడు వినిపించడం జరిగింది. కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు అధికారులు ఆయన అడ్డగించారు. ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, అధికారంలో టీడీపీ పార్టీది పైజీ కాబట్టి, టీడీపీ పార్టీని నడిపిస్తున్నది చంద్రబాబు లోకేష్ గారు కాబట్టి, అధికారులు చంద్రబాబు లోకేష్ బాబు గారు చెప్పినట్లే వింటారు కాబట్టి పవన్ కళ్యాణ్ను అడ్డుకుంటున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు చెక్ పెట్టాలని టీడీపీ నాయకుడు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారి టీడీపీ నాయకుల చేత ఈ విధంగా లోకేష్ బాబును సీఎంను చేయాలి, లోకేష్ బాబును డిప్యూటీ సీఎంను చేయాలి అని అనిపిస్తున్నాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇది చంద్రబాబు చేపిస్తున్న పనేను. పొమ్మనలేక పొగబెడుతున్నారు పవన్ కళ్యాణ్కు. లోకేష్ బాబును డిప్యూటీ సీఎం కానీ లేకపోతే సీఎంను కానీ చేయాలనే ప్రయత్నంలోనే ఈ ప్రయత్నాలంతా జరుగుతున్నాయి. అందుకే దావోస్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కుటుంబాలలో తనకు ఆస్తులున్నా, బిజినెస్లున్నా వాటిని చూసుకోగలిగే సత్తా లోకేష్ బాబుకు ఉంది. ఆయన ఎంతో హ్యాపీగా బతకచ్చు, కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే లోకేష్ బాబు రాజకీయాల్లోకి వచ్చాడు. చుట్టూ ఉన్న పరిస్థితులను ఆయన అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ను ఆయన నిరూపించుకుంటున్నాడు. టాలెంట్ ఉన్న ఎవరైనా అందిపుచ్చే అవకాశాలను వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఎవరైనా కానీ వారసత్వ రాజకీయాలు కాకుండా ఎవరైనా రాజకీయాల్లో రాణించగలరు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా బాగా పనిచేస్తున్నాడు, రాజకీయాల్లో ఆయనకు ప్రజలకు సేవ చేయాలనే తపనుంది అని ఆయన మాట్లాడిన మాటలు కూడా లోకేష్ బాబు గారిని ఖచ్చితంగా డిప్యూటీ సీఎం కానీ లేకపోతే సీఎంను కానీ చేయాలనే ప్రయత్నంలోనే చంద్రబాబు గారు తమ నాయకుల నుండి ఆయన లోకేష్ బాబుని సీఎంను చేయాలి, డిప్యూటీ సీఎంను చేయాలి అని ఈయనే అనిపిస్తున్నట్లయితే క్లియర్ కట్గా ప్రజలందరికీ తెలుస్తోంది. మీడియాలో కూడా ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క తెలివి అమోఘం. పొమ్మనలేక పవన్ కళ్యాణ్కి పొగబెడుతున్నారు. ఇంకా నీతో అవసరం లేదు, నువ్వు నీ దారి నువ్వు చూసుకో, మాకు 134 సీట్లు మెజార్టీ ఉంది కాబట్టి నీతో మాకు పని లేదు, నువ్వు ఏదో ఒక మాట మాట్లాడుతుంటావు, గెలుగుతూ ఉంటావు, కాబట్టి నీ అవసరం మాకు లేదయ్యా బాబు, లోకేష్ బాబును మేము సీఎం అని చేస్తున్నాం అనేటట్లు ఇలా ప్రవర్తన ఈరోజు ఉంది. లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కాదంట, ప్రధానమంత్రిని కూడా అయిపోతాడట. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి కొడుకు మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ పదవికి వీళ్ళు ఎసురు పెట్టేటట్లు ఉండారని క్లియర్గా అర్థమయ్యే నేను నవ్వుకున్నాను. ముందు పరిణామాలు ఎలా ఉంటాయి, కూటమిలో సిచ్చు ఏ విధంగా అంటుకుంది, ఇప్పుడు అది నిదానంగా మండుతుంది.
అది ఎప్పుడు అగ్నిగుండంగా మారుతుందో, ఎప్పుడు పేలుతుందో, ఎప్పుడు కూటమి నాయకులను భస్మం చేస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మనం మారుతున్న రాజకీయాలని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ప్రజలకు క్లియర్ కట్గా సమాచారాన్ని అందించటమే మాలాంటి వాళ్ళ ఉద్దేశం. ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలకి కానీ, వ్యక్తిగత రాగద్వేషాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు అని వార్తలను వార్తలుగా ప్రజలందరికీ అందించటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.